Good evening, all of you, dear students. Okay. Last session lo incremental NPV answer వచ్చింది, right? Conclusion right. Positive వచ్చిందిగా. It is advisable to replace. It is advisable to replace the existing machine. It is advisable to replace the existing machine with the new CNC machine. The new CNC machine with the new CNC machine because the incremental NPV is positive. Because the incremental NPV is positive. Okay. Now look at 27th problem. Can I read the question? A&N company is contemplating whether to replace an existing machine or to spend money on overhauling it. Company existing machine ni replace cheyala, otherwise unna machine ne overhauling, nothing but continuation with our maintenance. Overhauling cheyala అని అడుగుతున్నాడు. A&N company currently pays no taxes లేవు. The replacement machine cost 90,000 now. New machine cost ఎంతంట? రిప్లేస్ చేయాలనుకుంటున్న మెషిన్ ఓల్డ్ మెషిన్ రిప్లేస్ చేస్తే న్యూ మెషిన్ కాస్ట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 90,000 అండ్ రిక్వైర్స్ మెయింటెనెన్స్ ఆఫ్ 10,000 at the end of every year for 8 years. 8 years వరకు మన మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకరవాలి. ఏ మెషిన్కి? న్యూ మెషిన్. At the end of the 8 years it would have a salvage value of 20,000 and would be sold. 8 years తర్వాత మనం ఎంతకు సేల్ చేయొచ్చు అంట? 20,000 salvage value, 20,000 సేల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. The existing machine requires increasing amount of maintenance each year and its salvage value falls each year as follows. ఒకవేళ న్యూ మెషిన్ మీరు పర్చేస్ చేయకుండా ఉంటే ఓల్డ్ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అది నెక్స్ట్ 4 years వరకు కంటిన్యూ చేయొచ్చు. అలా కంటిన్యూ చేస్తే అప్పుడు మీరు ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. ఆ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతూ వెళ్తుంది. ఒకవేళ ఈ రోజే మీరు సేల్ చేస్తే ఎగ్జిస్టింగ్ మెషిన్ ఎంతకు సేల్ చేయొచ్చు అంటే సాల్వేజ్ వాల్యూ is 40,000. If you are selling your old machine today, you can get a salvage value of 40,000. అలా కాకుండా ఒక 1 year మెయింటైన్ చేస్తారనుకోండి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత కరవాలి? 10,000 ఓల్డ్ మెషిన్తో. అప్పుడు సేల్ చేసేచ్చు ఎంతకి? అలా కాదు, నేను 2 years మెయింటైన్ చేయాలనుకున్నాను అనుకోండి, ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్, సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకరే ఎందుకు సేల్ చేయొచ్చు? 15,000 సేల్ చేయొచ్చు. కాదు, 3 years మెయింటైన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 20,000, థర్డ్ ఇయర్ 30,000 ఇంకరే సాల్వేజ్ వాల్యూ ఎంత వస్తుంది? కాదు, నేను 4 years మెయింటైన్ చేయాలనుకుంటే 4 years మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది, ఫైనల్లీ సాల్వేజ్ వాల్యూ 0 అయిపోతుంది. అర్థమవుతుందా? మళ్ళీ రిపీట్ చేస్తాను వినండి. ఓల్డ్ మెషిన్ని మీరు ఒకవేళ కంటిన్యూ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఒకవేళ టుడేనే సేల్ చేయాలనుకుంటే మీకు వచ్చే సాల్వేజ్ వాల్యూ ఎంత? 40,000. కాదు, 1 year మెయింటైన్ చేయాలనుకుంటే 0 yearలో సాల్వేజ్ వాల్యూ రాదు. అప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ 10,000 ఇంకర్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ సాల్వేజ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 25,000. హలో, లేదు నేను 2 years మెయింటైన్ చేయాలనుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 10, 20,000 ఇంకర్ అయిన తర్వాత అప్పుడు 15,000 సాల్వేజ్ వాల్యూ వస్తుంది. 3 years ఇంకర్ అయితే 3 years మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అయ్యి థర్డ్ ఇయర్ ఎండింగ్ సాల్వేజ్ వాల్యూ. 4 years మెయింటైన్ చేస్తే 4 years మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అయ్యి ఫోర్త్ ఇయర్ ఎండింగ్ సాల్వేజ్ వాల్యూ 0 అయిపోయింది. అర్థమవుతుందా? సో ఇది పాయింట్. ఇది ఓల్డ్ మెషిన్ డీటెయిల్స్. ఈ బాక్స్ మొత్తం దేనికి కన్సర్న్ డీటెయిల్స్? ఓల్డ్ మెషిన్ డీటెయిల్స్. ఓకే. ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ A&N కంపెనీ 15%. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15% అంట. వెన్ షుడ్ ద కంపెనీ రిప్లేస్ ద మెషిన్? ఎప్పుడు రిప్లేస్ చేయాలని అడుగుతున్నాడు. నోట్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ 1 rupee per period for 8 years at an interest rate of 15% is 4.4873. Present value of 1 rupee to be received after 8 years at an interest rate of 15% is 0.3269. So we have an annuity factor here along with present value factor at the end of 8th year. Okay. So క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు రీప్లేస్ చేయాలని అడుగుతున్నాడు. ఓల్డ్ మెషిన్ ఎప్పుడు రీప్లేస్ చేయాలో చెప్పే ముందు ఒకవేళ నేను న్యూ మెషిన్ని పర్చేస్ చేస్తే
నాకు ఈక్వలెంట్ యాన్యువలైజ్ కాస్ట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకుందాం. కాస్ట్ ఆఫ్ ది న్యూ మెషిన్ ఎంత? 90,000. ఎన్ని ఇయర్స్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత కావాలి? 8 ఇయర్స్ కాస్ట్ కదా, 8 ఇయర్స్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత కావాలి? న్యూ మెషిన్ గురించి అడుగుతున్నాను నేను, అర్థమవుతుందా? ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంది చూడండి, మెషిన్ కాస్ట్ 90,000, 8 ఇయర్స్ మెయింటెనెన్స్ కాస్ట్, 8th ఇయర్ ఎండింగ్ సాల్వేజ్ వాల్యూ ఎంత? 20,000. అది పాయింట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే న్యూ మెషిన్కి నేను అసలు నాకు ఎంత కాస్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాను. ప్రాబ్లం నెంబర్ ఓకే. ఫస్ట్ new machine cost 90,000, maintenance cost 10,000 for 8 years, salvage value 20,000 at the end of 8th year. Calculation of present value of net cash outflows okay. Columns year, cash flows, present value factor at the rate, and the percentage cost of capital 15%, present value of net cash flows. జీరో పీరియడ్లో మీరు ఏమి ఇన్కర్ అవుతున్నారు? మెషిన్ కాస్ట్, న్యూ మెషిన్ కాస్ట్ ఎంత? 90,000. 1 to 8 years ఏమి ఇన్కర్ అవుతున్నారు? మెయింటెనెన్స్ కాస్ట్, అదెంత? 10,000. అప్పుడు 10th ఇయర్ ఎండింగ్ 1 to 8 years 10,000 మెయింటెనెన్స్ కాస్ట్. అప్పుడు 8th ఇయర్ ఎండింగ్ నాకు సాల్వేజ్ వాల్యూ వస్తుంది ఎంత? ఎంత? ఇది విత్ ఇన్ బ్రాకెట్స్ పెడుతున్నాను, ఎక్కిస్తున్నా. ఇప్పుడు వీటన్నింటినీ డిస్కౌంట్ చేయండి. ఇది న్యూ మెషిన్ కాస్ట్ నేను ఎలా అరైవ్ అవుతున్నాను, ఓకేనా? జీరో పీరియడ్ ఫ్యాక్టర్ 1 to 8 years యాన్యుటీ ఫ్యాక్టర్ ఇచ్చారు చూడు, 4.4873. యా, నెక్స్ట్ 8th ఇయర్ ఎండింగ్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కూడా ఇచ్చారు చూడు, 0.3269. ఇప్పుడు డిస్కౌంట్ చేయి. 90,000 into 1 90,000, 44,873, 570, 538, 128,335. ఇది మీ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్, రైట్? ఎన్ని ఇయర్స్ కాస్ట్ ఇన్కర్ అవుతున్నారు ఈ కాస్ట్? మీరు దాన్ని యాన్యువలైజ్ చేయండి. దట్స్ వాట్ ఈక్వలెంట్ యాన్యువలైజ్ కాస్ట్. గుర్తుందా? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ యాన్యువలైజ్ కాస్ట్? Tell me the formula for equivalent annualized cost, EAC. Present value of net cash outflows divided by present value of annuity factor R comma N. Yeah, present value of net cash outflows in the 128,335 divided by present value of annuity factor cost of capital percentage enta 15%, comma n number of years inni 8 years. 128,335 divided by annuity factor enta 15% దగ్గర 8th year ending annuity factor చెప్పు ఎంత? పైన ఇప్పుడే చెప్పారు 4. See, that is not 0.3269, that is present value factor. I'm asking you the annuity factor. PVAF అంటే present value of annuity factor కదా, ఎంత? 4873.
but there is a lot of difference between present value factor and present value of vanity factor. What do you say? Yeah, tell me. 28,600. This is my EAC. నేను న్యూ మెషిన్ కానీ కొంటే నేను ఇంత కాస్ట్ ఇంకరావాలి ఎవ్రీ ఇయర్, అర్థమవుతుందా? 28,000. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సొల్యూషన్, చాలా జాగ్రత్తగా వినాలి. అనిపిస్తుందా? ఇన్ఫ్యాక్ట్ గట్టిగా మాట్లాడితే నేనేం చెప్తానంటే గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఈ ఒక్క సొల్యూషన్ సమ్ ఇల్లాజికల్గా అనిపిస్తుంది క్యాలిక్యులేషన్. ఐసీఐ తీసుకున్న అజంప్షన్, ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ నేను సాటిస్ఫై కాలేదు, బట్ మై పార్ట్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ సొల్యూషన్. ఓకేనా? నేను అనుకున్నది ఒకటైతే సొల్యూషన్లో ఇంకో రకంగా ఉంది, బట్ ఈ సొల్యూషన్ మాత్రమే మార్క్స్ పడతాయి. ఆర్ యూ గెటింగ్? హలో. సో ఇక్కడ నాకు ఓల్డ్ మెషిన్ కానీ న్యూ మెషిన్ కానీ నేను పర్చేస్ చేస్తే నాకు యాన్యువల్లీ ఎంత కాస్ట్ అవుతుంది? 28,600. ఇప్పుడు నాకు డిఫరెంట్ సినారియోస్లో ఎప్పుడు రిప్లేస్ చేయాలనే దాని గురించి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. present value of cost of replacing the old machine in each of the 4 years with a new machine. Frankly, if you ask me, I literally copied the heading in the study material. Okay, for the first time. So simple ga em cheptunanante, present value of cost of replacing the old machine in each of the 4 years with the new machine. అంటే నేను ఎప్పుడెప్పుడు రిప్లేస్ చేయాలి అనే దానికి కాస్ట్ చెప్తున్నాడు. ఒకవేళ present value of cost of replacing the old machine with the new machine in each of the 4 years అంటే నేను ఈ రోజే రిప్లేస్ చేసే పొజిషన్ ఏంటి, 1 year తర్వాత రిప్లేస్ చేసే పొజిషన్ ఏంటి, 2 years తర్వాత రిప్లేస్ చేసే నా పొజిషన్ ఏంటి, అట్లా కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఇఫ్ ఐఎమ్ రిప్లేసింగ్ ద ఓల్డ్ మెషిన్ టుడే, ఇఫ్ ఐఎమ్ రిప్లేసింగ్ ద ఓల్డ్ మెషిన్ ఆఫ్టర్ 1 year, ఇఫ్ ఐఎమ్ రిప్లేసింగ్ ద ఓల్డ్ మెషిన్ ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 4 years. ఇలా మొత్తం ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేయాలి? 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0, 1, 2, 3, 4 అంటే ఎన్ని టైమ్స్? 5 times కంపిటీషన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఎస్. దేని దాన్ని సపరేట్గా ఒక్కొక్కటి సపరేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ దానికన్నా ఒకే స్టేట్మెంట్లో క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. సినారియో ఇయర్, scenario here, cash flows, present value factor at the rate 15%, present value of cash flows. Got it? Scenario first scenario enti, replace immediately. ఇప్పుడే రిప్లేస్ చేశాను అనుకోండి, అంటే ఏ ఇయర్లో? 0 year. ఇఫ్ ఐ రిప్లేస్ ద మెషిన్ ఇమీడియట్లీ ఇన్ 0 year, అప్పుడు నాకు 0 yearలో న్యూ మెషిన్ కాస్ట్ అవుతుంది. పర్ ఇయర్ కాస్ట్ ఎంత? 28,000. పైన క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను కదా, 28,600. ఆ కాస్ట్ నేను ఇన్కర్ అవ్వాలి, అవునా కాదా? హలో. 28,600 కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. దిస్ ఇస్ విత్ ఇన్ బ్రాకెట్స్. ఓకే. అండ్ నాకు వచ్చే సాల్వేజ్ వాల్యూ, ఓల్డ్ మెషిన్ సేల్ చేస్తే వచ్చే సాల్వేజ్ వాల్యూ ఎంత నా హ్యాండ్కి? ఈ రోజే ఓల్డ్ మెషిన్ సేల్ చేస్తే సాల్వేజ్ వాల్యూ ఇచ్చే చూడు ఒకసారి. అంటే నేను ఈ రోజే రిప్లేస్ చేయాలనుకుంటున్నానంటే న్యూ మెషిన్ కోసం నేను ఎంత కాస్ట్ ఇన్కర్ అవ్వాలి? 28,600. అండ్ అది నా పాకెట్లోంచి కాస్ట్ అవుట్ బ్రాకెట్లో పెట్టా. అండ్ నాకు సాల్వేజ్ వాల్యూ 40,000 వస్తుంది కాబట్టి 40,000 రాశాను. సరే,
పైన కింద కూడా మనం ఏంటంటే నెంబర్స్ని అవుట్ఫ్లోస్ ఏమో వితౌట్ బ్రాకెట్స్, ఇన్ఫ్లోస్ ఏమో విదిన్ బ్రాకెట్స్ పెట్టడం అలవాటు చేసుకున్నాక మనం అదే చేద్దాం ఇక్కడ. చెప్పండి నాకు, జీరో పీరియడ్ కాస్ట్ ఎంత అవుతుంది? 28,600, రైట్? విత్ విచ్ మెషిన్? న్యూ మెషిన్. ఓల్డ్ మెషిన్ సేల్ చేస్తే నాకు ఎంత ఇన్ఫ్లో వస్తుంది? 40,000. డిస్కౌంట్ చేయండి. ఏదైనా సరే నెట్ 1 కదా ఫ్యాక్టరీది జీరో ఇయర్లో, 2 జీరో ఇయర్లో జరుగుతున్నాయి కూడా 1 ఫ్యాక్టర్. 28,600, 40,000 నెగిటివ్. నెగిటివ్ అంటే ఇన్ఫ్లో, అది ఎంత నెట్ చూడు, 11,000 మైనస్ ఇది. విదిన్ బ్రాకెట్స్ రాశానంటే దాని అర్థం అక్కడ సాల్వేజ్ వాల్యూ నిజానికి అది. అంటే అది అవుట్ఫ్లోనే ఇన్ఫ్లోనే అంటే మనకి ఇన్ఫ్లోనే, ఎందుకంటే ఇక్కడ అంతా ఫోకస్ దేని మీద? కాస్ట్ మీద. విదిన్ బ్రాకెట్స్ వచ్చిందంటే మనకి కాస్ట్ కన్నా బెనిఫిట్ ఎక్కువ ఉన్నట్టు, అవునా కాదా? ఎంత బెనిఫిట్ వస్తుంది మనకి ఇక్కడ? 11,400. తర్వాత సిచ్యువేషన్స్ అలా ఉండవు, ఇంక మారిపోతాయి మొత్తం. ఇప్పుడే రిప్లేస్ చేసే సిచ్యువేషన్ ఇది. లేదు రిప్లేస్మెంట్ ఇన్ 1 year పీరియడ్, అంటే 1 year తర్వాత రిప్లేస్ చేసే పొజిషన్ ఏంటి? హౌ ద రిప్లేస్మెంట్ విల్ హ్యాపెన్? 1 year తర్వాత ఎప్పుడైతే రిప్లేస్ చేస్తారో జరిగేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 year తర్వాత మీరు రిప్లేస్ చేయాలనుకున్నప్పుడు మీరు ఓల్డ్ మెషిన్ సేల్ చేసేది 1 year తర్వాతే. ఓల్డ్ మెషిన్తో మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకా రావాలి ఫస్ట్ ఇయర్ ఎండింగ్, అవునా కాదా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత చూడు, ఎంత? హౌ మచ్ ఇట్ ఇస్? 10,000 మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకా రావాలి, అవునా కాదా? 1 yearలో నేను మెయింటెనెన్స్ కాస్ట్ 10,000 ఇంకా రావాలి. ఆ 1 year తర్వాత నాకు సాల్వేజ్ వాల్యూ ఎంత వస్తుంది ఓల్డ్ మెషిన్ చూడు, ఇది నెగిటివ్లో పెడుతున్నాను విదిన్ బ్రాకెట్స్, ఓకే? బట్ 1 year తర్వాత నేను ఎప్పుడైతే రిప్లేస్ చేయాలనుకుంటానో న్యూ మెషిన్ కోసం కాస్ట్ ఎంత రావాలి? 28,600 వితౌట్ బ్రాకెట్స్. సో డిస్కౌంట్ చేయాలి ఇక్కడ, ఎంత ఫ్యాక్ట్ పర్సంటేజ్ ఎంత ఇది? డిస్కౌంట్ రేట్ 15%. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసేప్పుడు నాకు 0.869 మల్టిప్లై చేసి చెప్పండి. 8,690, 21,725, 2850, 853. చిన్న క్లారిఫికేషన్, విదిన్ బ్రాకెట్స్ ఉన్నది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో, సాల్వేజ్ వాల్యూ, ఓకేనా? వితౌట్ బ్రాకెట్స్ ఉన్నది కాస్ట్, ఓకే? ఆ నెట్ కాస్ట్ ఎంత అవుతుంది చూడు, ప్రెసెంట్ వాల్యూ 11,818. ఈ రోజే రిప్లేస్ చేస్తే మనకి కాస్ట్ కాదు, బెనిఫిట్ వస్తుంది. ఎంత? 11,400. 1 year తర్వాత రిప్లేస్ చేస్తే మన పాకెట్లో నుంచి వెళ్తుంది ఎంత? 11,880. అలా కాదు, 2 years తర్వాత రిప్లేస్ చేస్తాను అనుకో, రిప్లేస్మెంట్ ఆఫ్టర్ 2 years, అప్పుడేమైంది? అప్పుడు మీరు 2 years మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత రావాలి? 1, 2. ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత చూడు, 10,000. సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? 20,000. అండ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ మీరు మెషిన్ సేల్ చేస్తున్నారు ఎంతకి? ఓల్డ్ మెషిన్ ఎంత? 15, ఇది విత్ ఇన్ బ్రాకెట్స్. 15,000. ఇది విత్ ఇన్ బ్రాకెట్స్. అండ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ మనకి సాల్వేజ్ వాల్యూ వస్తుంది ఎంత? 15,000 రాసాం, ఓకే? అండ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ మనం న్యూ మెషిన్ కోసం మన కాస్ట్ ఇంకా రావాలి, ఎంత? 28,000 డిస్కౌంట్ ఇట్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్ 0.869, రైట్? 0.756, right? Discount it.
8,690. 15,000. Yes. 11,340. 21,022. Now sum up these numbers. 34,000. Wait. This is annoying me a lot. చదివిస్తాను స్లో అయిపోయింది. $34,000 కాస్ట్ అవుతుంది. ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది వెళ్ళే కొద్ది, అవునా కదా? ఓల్డ్ మిషన్ మనం రిప్లేస్మెంట్ పోస్ట్ పోన్ చేసే కొద్ది మన కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది, అవునా? రిప్లేస్మెంట్ ఆఫ్టర్ 3 years. అప్పుడేంటి పొజిషన్ 1 2 3 years మనం మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? 10,000 20,000 30,000 పైగా. థర్డ్ ఇయర్ ఎండింగ్ మనం ఓల్డ్ మిషన్ సేల్ చేస్తే వచ్చే సాల్వేజ్ వాల్యూ చాలా తక్కువ అమౌంట్ ఉంది. ఎంత? 10,000 విదిన్ బ్రాకెట్స్. అండ్ ఆల్సో ఐ షుడ్ ఇంకర్ థర్డ్ ఇయర్ ఎండింగ్ న్యూ మిషన్ కాస్ట్. ఎంత న్యూ మిషన్ కాస్ట్? 28,600. ఎస్, ఫ్యాక్టర్స్ చెప్పండి. 0.869 756 657 657 657, రైట్? అంతేగా? discount it. 8,690. Okay. Okay. 18,790 total change. 55,740 ఇంక్రీజ్ అయిపోతుంది కాస్ట్ ఉండే కొద్ది, అవునా కదా? ఎస్. నెక్స్ట్ సిచ్యువేషన్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో. 4 yearsలో రిప్లేస్ చేస్తే అప్పుడు 4 years మనం ఏం చేయాలి? మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకా రావాలి ఓల్డ్ మిషన్, అవునా కదా? రిప్లేస్మెంట్ ఆఫ్టర్ 4 years. 1 2 3 4. ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? 10,000. సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్ 20,000. థర్డ్ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్, fourth year maintenance cost. And I'm not getting any kind of salvage value from old machine after 4 years. Salvage value is 0 for old machine after 4 years, 0. But I need to incur new machine cost. How much? 28,600. Discount it. $0.869 756 57 57 1 0.571 multiply change 8,690 15,120 19,710 22,840 16,003. Sum of these numbers 330. 82,691. ఇంకా మన కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, అవునా కదా? వాట్ డు యు సే? హలో, ఇప్పుడు చెప్పండి. మనం కంటిన్యూ చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఇమ్మీడియట్గా రిప్లేస్ చేస్తే 11,400 మనకే బెనిఫిట్ మిగులుతుంది. అదే 1 year తర్వాత అయితే 11,818 కాస్ట్ అవుతుంది. అలా మన కాస్ట్ 2 years తర్వాత అయినా 3 years తర్వాత అయినా 4 years తర్వాత అయినా ఓల్డ్ మిషన్ కంటిన్యూ చేసే కొద్ది మన కాస్ట్ ఏమైపోతుంది? ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ సింపుల్. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనం కంటిన్యూ చేయాలనుకుంటున్నామో మనకి 2 బర్డెన్స్ పడుతున్నాయి. ఒకటి
మన మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది ఏ మెషిన్తో? ఓల్డ్ మెషిన్తో. అండ్ ఆల్సో వీఆర్ బయింగ్ న్యూ మెషిన్ కాస్ట్, వీఆర్ ఇంకరింగ్ ఫర్ మెయింటెనెన్స్ న్యూ మెషిన్ కాస్ట్. యాక్చువల్లీ న్యూ మెషిన్ కాస్ట్ మనం ఇంకర్ అవుతున్నాం, అదొక ఎక్స్ట్రా కాస్ట్. అండ్ దాంతోపాటు ఓల్డ్ మెషిన్స్ ఆల్వేస్ వాల్యూ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓల్డ్ మెషిన్స్ ఆల్వేస్ వాల్యూ డిక్రీజ్ అవుతూ దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ, రెండు అడ్వర్స్ ఫ్యాక్టర్స్ అట్ ఏ టైం. మెషిన్స్ ఆల్వేస్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అండ్ ఏమవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ ఆన్ న్యూ మెషిన్ కాస్ట్, ఆ ఇయర్ కాస్ట్ కూడా అవుతుంది మనకు, అవునా కాదా? ఇట్లా మన కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఓల్డ్ మెషిన్ అంత బెనిఫిషియల్ కాదు. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ ది కంపెనీ టు రీప్లేస్ ఎ మెషిన్ ఇమీడియట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్, రైట్? 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత రిప్లేస్ చేయడం బెనిఫిషియల్ కాదు. ఇమీడియట్లీ ద కంపెనీ షుడ్ రిప్లేస్ ఎ మెషిన్. వాట్ యూ సే? హలో, ఎస్, కాపీ చేయండి ఇదంతా సొల్యూషన్. నో మోర్ బ్రేక్స్ టుడే. 6కి స్టార్ట్ అయితే 8 o'clock ఇంకేం బ్రేకులు రా. 5 o'clock అయితే అనుకోవచ్చు, 5:15. గోవాస్లో బ్రేక్లే ఉండవు నా క్లాస్లో. అటెస్ట్ తెచ్చుకో టుడే. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ సొల్యూషన్ ఇలా గుర్తుపెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీనికన్నా ఇంకా బెటర్ లాజిక్ సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ వాటికి మార్క్స్ వేయడు ఎగ్జామినేషన్. అంటే మనం సాటిస్ఫై అవ్వచ్చు కాన్సెప్చువల్గా, లాజికల్గా, బట్ అది ఎగ్జామినేషన్లో మార్క్స్ రావు. ఓకే, జస్ట్ ఫాలో ద ప్రాసెస్ లిటరల్లీ వితౌట్ క్వశ్చనింగ్ ఇట్. ఓకే, రైట్ ద కంక్లూజన్. The company should replace the old machine immediately. The company should replace the old machine immediately. The company should replace the old machine immediately. The company should replace the old machine immediately because the present value of cost of replacing the old machine, the present value of cost of replacing the old machine, the present value of cost of replacing the old machine with the new machine, is least. Is it over? Now look at 28th problem. 28. Can I read the question? Okay. HML Limited is considering replacing a manually operated old machine with a fully automatic new machine. Company old machine ఒక new machine తో రిప్లేస్ చేయాలనుకుంటుంది. The old machine had been fully depreciated for tax purpose but has a book value of 2,50,000 on 31st March. Tax book value of old machine ఎంతమ్మా? 0. Accounting book value 2,50,000. Which one is relevant? Tax book value. The machine has begun causing problems with the breakdown and it cannot fetch more than 40,000 if it is sold in the market at present. బయట మార్కెట్లో సేల్ చేస్తే దానికి ఎంత సాల్వేజ్ వాల్యూ వస్తుందంట? 40,000. It will have no realizable value after 10 years. Old machine salvage value after 10 years 0. The company has been offered 1,50,000 for the old machine as a trade-in on the new machine, which has a price before allowance for trade-in of 6 lakh rupees. న్యూ మెషిన్ మనం పర్చేస్ చేస్తే 6 lakh rupees లోంచి
ఆ 1,50,000 ఎక్స్చేంజ్ ప్రైస్ ఇస్తారంటే అంటే మీరు 4,50,000 పే చేస్తే చాలు. మార్నింగ్ మనం డిస్కస్ చేసాం గుర్తుందా? సో సిమిలర్గా అదే వర్షన్, కాకపోతే ఇక్కడ క్యాలిక్యులేషన్ మారుతుంది. ద ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఆఫ్ న్యూ మిషన్ ఇస్ 10 years, ద సాల్వేజ్ వాల్యూ ఆఫ్ 35,000. న్యూ మిషన్ లైఫ్ 10 years, సాల్వేజ్ వాల్యూ ఆఫ్టర్ 10 years ఎంతంట? 35,000. Further, the company follows written down value method depreciation at the rate 10%, but for tax purpose, straight line method depreciation is used, considering that this is the only machine in the block of assets. Actually, company follow the WDV method anta, కానీ tax purpose కోసం మాత్రం ఏ మెథడ్ ఫాలో అవుతున్నారంట? స్ట్రైట్ లైన్ మెథడ్. విచ్ వన్ ఇస్ రెలవెంట్ హియర్? స్ట్రైట్ లైన్ మెథడ్. ఈ ఒక్కటే మెషిన్ ఉందంట బ్లాక్ ఆఫ్ అసెట్స్ లో. ఏ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ 50,000 rupees విల్ బి నీడెడ్ అండ్ ఇట్ విల్ బి రిలీజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 10th year. వర్కింగ్ క్యాపిటల్ వచ్చి మనకి 50,000 ఇన్వెస్ట్ చేస్తామంట. అది ఎప్పుడు రియలైజ్ అవుతుందంట? 10 years తర్వాత రియలైజ్ అవుతుంది అన్నాడు. అంటే ఇది 0 పీరియడ్ ఇన్వెస్ట్మెంటేగా మనకి, అండ్ 10th year ఎండింగ్ రియలైజేషన్. ఇది టర్మినల్ క్యాష్ ఫ్లోలో. గివెన్ బిలో ఆర్ ది ఎక్స్పెక్టెడ్ సేల్స్ అండ్ కాస్ట్ ఆఫ్ బోత్ ఓల్డ్ అండ్ న్యూ మెషిన్. ఓల్డ్ మెషిన్, న్యూ మెషిన్కి యాన్యువల్ అవుట్పుట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, యాన్యువల్ ఆపరేటింగ్ అవర్స్, మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్, లేబర్ కాస్ట్ పర్ యూనిట్, ఇండైరెక్ట్ క్యాష్ కాస్ట్ పర్ యానం ఇచ్చాడు. ఈ టేబుల్ నేను తర్వాత యూస్ చేస్తాను స్టెప్ 3లో. From the above information, analyze whether the old machine should be replaced or not. If the opportunity cost of capital of the company is 10%. మీరు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని రిప్లేస్మెంట్కి వెళ్తారా లేదా అని అడుగుతున్నాడు. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత పర్సెంటేజ్ అంట? 10%. The income tax rate is 30%. Further assume that book profit is treated as ordinary income for tax purpose. Another twist, also estimate the internal rate of return of the replacement decision. IRR కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, ఆల్సో ఆల్ క్యాలిక్యులేషన్స్ టు బి క్యాలిక్యులేటెడ్ టు 3 decimal places. 3 decimal places వరకు తీసుకోమంటున్నాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సమ్లో ఎక్కడ కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని ఇగ్నోర్ చేయమని అడగలేదు మనం. అవునా కదా? చెప్పాడా? ఇంతకుముందు సమ్లో ఇలాంటి సమ్మే చేసాం. అప్పుడు ఏమని చెప్పాడు? ఇగ్నోర్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నాడు. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనం ఏం చేయాలి? కన్సిడర్ చేయాలి. ఎలా క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ని కన్సిడర్ చేయాలి? దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు explain. ఒకవేళ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని కన్సిడర్ చేస్తే ప్రాబ్లం నెంబర్ 28. Listen everybody. మనం జనరల్గా స్టెప్ నెంబర్ 1లో ఏం రాస్తాం చెప్పండి? కాస్ట్ ఆఫ్ ది న్యూ మెషిన్ మైనస్ ఎన్ఎస్పి ఆఫ్ ది ఓల్డ్ మెషిన్. అయితే ఇక్కడ ఎన్ఎస్పికి కావాల్సిన నాకేంటి? గ్రాస్ సేల్ ప్రాఫిట్స్ కావాలి. ఎంతకు సేల్ చేస్తున్నాం ఓల్డ్ మెషిన్ టుడే? ఓల్డ్ మెషిన్ ఎంతకు సేల్ చేస్తాం? నో, పొద్దున్నే అడిగాను, వాళ్ళంతా ఎగరేశారు. క్వశ్చన్ సరిగ్గా చదవట్లేదు, వినలేదు కూడా. బయట సేల్ చేస్తే 40, ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తే 1,50,000. మీరు తెలివైన వాళ్ళు కాబట్టి ఏం చేస్తారు? బయట అమ్మేస్తారా? ఇందాక చూసారా? మళ్ళీ అదే చేస్తున్నాను. నాకు ఎక్కడ సేల్ చేస్తారు? ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ సేల్ కూడా సేలే. ఓకేనా? సో వర్కింగ్ నోట్ నెంబర్ 1, నేను నెట్ సేల్ ప్రాసెస్ ఆఫ్ ఓల్డ్ మెషిన్ క్యాలిక్యులేట్ చేస్తాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఎస్పి ఆఫ్ ఓల్డ్ మెషిన్. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కన్సిడర్ చేయమన్నాడు కదా, అవునా కదా? గ్రాస్ సేల్ ప్రాసెస్ ఎంతకు సేల్ చేస్తాను? 1,50,000, రైట్? మైనస్ బుక్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్. ఓల్డ్ మెషిన్ బుక్ వాల్యూ ఎంత చెప్పండి? చూడగానే నెంబర్ రాయకపోతే మనకు అసలు నిద్ర పట్టదు. అర్థమవుతుందా? మీరు 2,50,000 రాయాలని నీ మనసులో ఎక్కడో లాగేస్తూ ఉంటుంది, కానీ అది మనకు సంబంధం లేదు. అదే కాయిన్, అదే కాయిన్ అని అడిగాను. రాగి కాయిన్, అది నాకు అవసరం లేదు. నాకు గోల్డ్ కావాలి. ఎంతది చెప్పు? 0. I need 0, రైట్?
ఇక్కడ 0 తీసుకుంటేనే మార్క్స్ వస్తాయి, మరి అది పాయింట్ ఇక్కడ. నా నెట్ అప్పుడు మీకు క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది? హలో, 1,50,000 1,50,000 వస్తుంది క్యాపిటల్ గెయిన్. దీని మీద మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి. ఎంత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్? ఎస్ ప్లీజ్. ఎట్ ది రేట్ ఎంత? 30%. అప్లైట్ 45,000. Now deduct this capital gain tax from gross sale process. I'll get net sale process. The 1,05,000. A minus B. 1,05,000. This is eligible for step number 1 now. Step number 1 is calculation of present value of incremental cash outflows. Did you remember that? Upon format on the cost of the new machine, right? How much is our cost of the new machine? Everybody in the classroom, ఎంత పర్చేస్ చేస్తాం న్యూ మెషిన్ ని? ఓల్డ్ మెషిన్ సేల్ చేస్తే నీకు మిగిలింది ఎంత? 1,50,000 సేల్ చేసి ఉండొచ్చు, కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పోగా మీకు మిగిలింది ఎంత? 1 lakh. That's what NSP of the old machine. Write the NSP of the old machine. How much it is? 1,05,000. Deduct it. 4,90,000. Yes. Apart from that, you are also investing in working capital, right? How much is your working capital investment? Enta? వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు? 50,000 కదా. Okay. Add investment in working capital. How much it is? 50,000. This is my additional working capital, right? Finally, na total ga enta investment chestanu nenu? 5,45,000. Got it? This is step number 1. Step number 2 lo em calculate cheyali? Incremental depreciation. Am I right or wrong? Calculation of incremental depreciation. Depreciation with new machine. New machine cost enta? 6 lakhs minus scrap 35,000 ega. Minus 35,000 scrap value divided by life 10 years. Per year depreciation 56,500. Nice. 56,500. Depreciation with old machine 0 kada. Hello. Old machine book value ఎంత ఉంది? ఓల్డ్ మెషిన్ బుక్ వాల్యూ టుడే ఎంత? 0 అన్నప్పుడు ఆల్రెడీ డెప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్ డెప్రిషియేషన్ ఉంటుందా? ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్ ఫార్ములా ఏం చెప్పండి నాకు? Do you know the formula for incremental depreciation? Depreciation with new machine minus depreciation with old machine. New machine depreciation ఎంత? 56,500 minus old machine depreciation. It will be 56,500. Right. Next, step number 3. ఫస్ట్ సిఎఫ్ఐడి క్యాలిక్యులేట్ చేస్తాం. నేను డిస్కౌంటింగ్ వాల్యూ రాయను ఇక్కడ, చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ సిఎఫ్ఏటి per annum.
particulars here years అమ్మా 1 to 10 years. అయితే ఓల్డ్ మెషిన్ ఉంది, ఇక్కడ న్యూ మెషిన్ ఉంది. You have old machine as well as new machine, right? Hello. ఫస్ట్ మీకున్న ఇన్ఫర్మేషన్లో యాన్యువల్ సేల్స్ వాల్యూమ్ తెలుసా లేదా? హలో, యాన్యువల్ అవుట్పుట్ చెప్పండి ఎంత? 60,000 యూనిట్స్, 80,000 యూనిట్స్. B, selling price per unit. I don't write selling price per unit. Annual operating hours చెప్పండి. 2,800, 1,000. ఇప్పుడు నేను CFAD క్యాలిక్యులేట్ చేస్తాను రెండు మెషిన్స్కి, ఓల్డ్ అండ్ న్యూ మెషిన్. ఫస్ట్ సేల్స్, యాన్యువల్ అవుట్పుట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 18 కదా, మల్టిప్లై చేసి 60,000 into 18, 10,80,000. నెక్స్ట్ 14,40,000. This is my sales value, right? D, total cost. You know the total cost. Total cost లో ఫస్ట్ కాస్ట్ ఏంటి? మెటీరియల్ కాస్టేగా. మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? సో A into 5 means 60,000 into 5, 3 lakhs. 80,000 into 5, 4 lakhs. తర్వాత మెటీరియల్ కాస్ట్, తర్వాత లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ వచ్చి A ఇంటూ లేబర్ కాస్ట్ వచ్చి B ఆపరేటింగ్ అవర్స్తో మల్టిప్లై చేయాలి. ఒకసారి చూడు ఏమన్నాడు, లేబర్ కాస్ట్ 50 రూపీస్ పర్ అవర్ అన్నాడు. లేబర్ కాస్ట్ పర్ అవర్ ఇచ్చాడా, పర్ యూనిట్ ఇచ్చాడా? సో వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఎస్ పర్ అవర్, ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ యాన్యువల్ ఆపరేటింగ్ అవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అవుట్పుట్. ఓకే, B ఇంటూ ఎంత, కామా 75, రెండు వేరు వేరు కదా. సో నౌ రెండు 2,800, 2,800 into 50, 1,40,000. నెక్స్ట్ 2,10,000. నైస్, ఇది లేబర్ కాస్ట్ అయిపోయింది. తర్వాత ఇండైరెక్ట్ క్యాష్ కాస్ట్. హౌ మచ్ ఇస్ యువర్ ఇండైరెక్ట్ క్యాష్ కాస్ట్? 1,75,000. ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్? నథింగ్. గెట్ ద టోటల్. 5,40,000, 610, 85, 785. సేల్స్ నుంచి టోటల్ కాస్ట్ ఇస్తే వచ్చేది ఏంటి? PBDT. ఎంత PBDT చూడండి, 10,80,000 మైనస్ 5,40,000, 5 lakh. సేమ్ అదే నెంబర్ వచ్చిందా? నెక్స్ట్ 1440 మైనస్ 785 ఎంత? 55,000. నౌ లెట్ మీ క్యాలిక్యులేట్ ఇంక్రిమెంటల్ PBDT. వెయిట్, ఇంక్రిమెంటల్ PBDT అంటే ఏంటి? ఫార్ములా చెప్పండి. ఏదైనా సరే ఇంక్రిమెంటల్ అన్నాడంటే వాల్యూ ఆఫ్ న్యూ మెషిన్ మైనస్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్. PBDT ఆఫ్ న్యూ మెషిన్ మైనస్ PBDT ఆఫ్ ఓల్డ్ మెషిన్. న్యూ మెషిన్ PBDT ఎంత? 655 మైనస్ ఓల్డ్ మెషిన్ PBDT 540. 655 మైనస్ 540, 1,15,000. అంతేనా? ఎస్. లెస్ ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్. ఎంతకుముందే చెప్పాను నేను, చూపిస్తాను బైక్ చూడండి ఒకసారి. హౌ మచ్ ఇస్ యువర్ ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్? 56,000. ఫైన్, డిడక్ట్ ఇట్. 58,500. ట్యాక్స్ రేట్ ఎంత? Then incremental PAT will be 70%, right?
Apply it. 40,000, 9, 550. Right. Add incremental depreciation. 56,500. Enta? 97,000. What was that? Incremental CF8. For how many years? I'll also calculate step number 4 computation. Calculation of ఇంక్రిమెంటల్ టర్మినల్ క్యాష్ ఫ్లో. ఎందుకంటే మనం ఎన్పివి ఐఆర్ఆర్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇక్కడ ఒకే టేబుల్లో క్లోజ్ చేద్దాం. వినిపిస్తుందా? 4 స్టెప్స్లో డిస్కౌంటింగ్ చేయట్లేదు, నేను అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. డిస్కౌంటింగ్ చేయకుండా ఓన్లీ క్యాష్ ఫ్లోస్ మాత్రం డిఫైన్ చేస్తున్నాం. పర్టిక్యులర్స్ అమౌంట్ రూపీస్. నౌ టెల్ మీ హౌ టు క్యాలిక్యులేట్ ఇంక్రిమెంటల్ టర్మినల్ క్యాష్ ఫ్లోస్. యు ఆర్ వెరీ వెల్ అవేర్ అబౌట్ దిస్, రైట్? వాట్ వాస్ దట్? ఎన్ఎస్పి ఆఫ్ న్యూ మెషిన్ మైనస్ ఎన్ఎస్పి ఆఫ్ ఓల్డ్ మెషిన్. ఫార్మేట్ చూడండి, ఓపెన్ చేయండి ఎవ్రీ టైం, పర్లేదు, తప్పదు. ఎన్ఎస్పి ఆఫ్ ది న్యూ మెషిన్ మైనస్, ఓకే, ఎన్ఎస్పి ఆఫ్ ది న్యూ మెషిన్. సో న్యూ మెషిన్ ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి గ్రాస్ సేల్ ప్రాసెస్, నెట్ సేల్ ప్రాసెస్ రెండు ఒకటే వస్తాయి. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్కోప్ లేదు. ఎందుకు? మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. గ్రాస్ సేల్ ప్రాసెస్ ఆఫ్ విచ్ మెషిన్? న్యూ మెషిన్. ఎంతకు సేల్ చేస్తున్నాం చూడండి, 30, ఇదే 35,000. హలో, మైనస్ బుక్ వాల్యూ లెస్ చేయండి. హౌ టు గెట్ బుక్ వాల్యూ ఆఫ్ న్యూ మెషిన్? కాస్ట్ ఎంత? ఎన్ని ఇయర్స్ డెప్రిషియేషన్? 10 years. ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ ఎంత న్యూ మెషిన్కి? 56,500 న్యూ మెషిన్ డెప్రిషియేషన్. అలా ఎన్ని ఇయర్స్? టు 10. అంటే బుక్ వాల్యూ ఎంత ఉంటుంది చూడు, 35,000 వస్తుంది చూడు. వచ్చిందా? అంటే క్యాపిటల్ గెయిన్ ఎంత? 0. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత? అంటే నెట్ సేల్ ప్రాసెస్ మళ్ళీ నాకు ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 35,000 వస్తుంది. అవునా కాదా? క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అట్ రేట్ ఎంత పర్సెంటేజ్? 30%. నెట్ సేల్ ప్రాఫిట్స్ ఆఫ్ విచ్ మెషిన్? న్యూ మెషిన్. హౌ మచ్ ఇట్ ఇస్? 35,000. ఎలా వచ్చిందంటే ఏ మైనస్, ఆర్ యు గెటింగ్? మైనస్ ఎన్ఎస్పి ఆఫ్ ఓల్డ్ మెషిన్ ఎంతమ్మా? ఓల్డ్ మెషిన్ అసలు మనం సేల్ చేయడానికి సాల్వేజ్ వాల్యూనే లేదు, అప్పుడు ఎంత? నిల్లేగా. ఇంక్రిమెంటల్ టర్మినల్ క్యాష్ అంటే ఇంక్రిమెంటల్ ఎన్ఎస్పి ఎంత? దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసాం, గుర్తుందా? ఎంత ఇన్వెస్ట్ చేశారు? అండ్ దట్ విల్ బి రియలైజేషన్ ఆఫ్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్, రైట్? ఫార్మేట్లో కూడా మీకు చెప్పాను, రియలైజేషన్ ఆఫ్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్. హౌ మచ్ ఇట్ ఇస్? 50,000 కదా. యాడ్ చేయండి, డోంట్ డిస్కౌంట్ ఇట్, ఓకే? ఇప్పుడు మనం అల్టిమేట్గా ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇంక్రిమెంటల్ ఎన్పివిగా అండ్ ఆల్సో ఐఆర్ఆర్ అడిగాడు సమ్లో చూస్తే మీరు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఎన్పివి అండ్ ఇంక్రిమెంటల్ ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ అంటే ఇంక్రిమెంటల్ ఐఆర్ఆర్ అంటే మీనింగ్, అవునా కదా? కాలమ్స్ తీసుకున్నాం చూడు. ఇయర్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ది రేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చేస్తే మీకు ఎన్పివి వస్తుంది. ఎంత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేట్? సమ్లో ఇచ్చారు చూడు, 10%. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. హలో, 0 year అవుట్ఫ్లో ఎంత అయింది మనకు చూడు, ఎంత? 5,45,000. గుర్తుందా? 545,000. అండ్ ఆల్సో $545,000. అండ్ ఆల్సో 1 to 10 years ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఇప్పుడే ఎంతకుముందే క్యాలిక్యులేట్ చేసాం. ఎంత? 80 సమ్ నెంబర్ వచ్చిందండి, అది 97,450. 97,450 ఈక్వలే కదా. ఈక్వల్ అంటే ఏ ఫ్యాక్టర్ యూస్ చేస్తాం డిస్కౌంటింగ్కి? ఎన్ఈడి ఫ్యాక్టర్. గుడ్.
97,000. 10th ఇయర్ ఎండింగ్ ఏమొస్తుంది? టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. గుర్తుందా ఎంత వచ్చింది? 85,000. అబ్జర్వ్ చేశారో లేదు, విత్ ఇన్ బ్రాకెట్స్ పెట్టలేదు నేను. ఓకే, అంతేనా? ఇప్పుడు దీన్ని డిస్కౌంట్ చేసి టోటల్ చేసి వచ్చేది ఏంటి? ఏమొస్తుంది? ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంట్ చేస్తే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర వచ్చేది ఇంక్రిమెంటల్ ఎన్పివి. కానీ నన్ను ఐఆర్ఆర్ కూడా అడిగాడు కదా. ఇప్పుడు ఒకటి ఆన్సర్ చేయండి. ఇక్కడ పాజిటివ్ వస్తుంది ఎన్పివి, ట్రస్ట్ మీ, పాజిటివ్ వస్తుంది. నాకు ఐఆర్ఆర్ కావాలి, ఏం చేయాలి? క్యాష్ ఫ్లోస్ ఇక్కడ ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ అని అడుగుతున్నా, గట్టిగా చెప్పండి. ద క్యాష్ ఫ్లోస్ ఆర్ ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్? గట్టిగా చెప్పండి, కాన్ఫిడెంట్గా. ఎనీ ఆన్సర్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్? యా. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఓన్లీ 1 to 10 years ఇన్ఫ్లో చూస్తున్నావు. మా టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో నీ క్యాష్ ఇన్ఫ్లో కాదా? ఇస్ ఇట్ యువర్ ఇన్ఫ్లో ఆర్ నాట్? క్వశ్చన్ అడుగుతున్నా. ఐఆర్ఆర్ క్యాలిక్యులేషన్కి టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో తీసుకుంటామా తీసుకోమా? అబ్సల్యూట్గా తీసుకుంటాం మనం, డెఫినెట్గా, అవునా కదా? అలాంటప్పుడు అది కూడా ఒక ఇన్ఫ్లో అయినప్పుడు 10th ఇయర్ మళ్ళీ సపరేట్గా వస్తున్న ఇన్ఫ్లో 10th ఇయర్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోకి ఏమైంది? యాడ్ అవుతుంది. హలో, అలా యాడ్ అయిందంటే దాని అర్థం 1 to 9 years వరకు క్యాష్ ఇన్ఫ్లో ఈక్వల్, కానీ 10th ఇయర్ ఏమవుతుంది? అన్ఈక్వల్. అంటే ఒకవేళ టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో లేకపోయి ఉంటే ఐఆర్ఆర్ కంప్యూటేషన్కి క్యాష్ ఇన్ఫ్లోస్ ఏమనుకునేవాడిని నేను? ఈక్వల్ అనుకుని ఏ మెథడ్ అప్లై చేసేవాడిని? యాన్యుటీ మెథడ్. కానీ ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఏమైపోయింది? ఒక్కసారి టెర్మినల్ క్యాష్ ఫ్లో రావడంతో ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ని అన్ఈక్వల్ అయిపోయాయి. కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్ ట్రయల్ అండ్ ఎర్రర్. గెస్ రేట్ ఇంకోటి ఇచ్చాడు ఇక్కడ. హలో, ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పు, గెస్ రేట్ ఏం తీసుకుందాం? నెక్స్ట్ గెస్ రేట్ 20%. అక్కడ కూడా రాకపోతే 30%. అలా ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయగలరా? యా, డూ ఇట్ దెన్. చేస్తారా? చేయరా? చాలా చిన్న సమ్. ఏంటమ్మా? ఇక్కడ 10%. తర్వాత నెక్స్ట్ కాలం ఏంటి? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ 20%. ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చేసేది ఇంక్రిమెంటల్ ఎన్పివి. తర్వాత కూడా ఇంక్రిమెంటల్ ఎన్పివి వస్తుంది, కాకపోతే అది ఐదర్ 0 అయినా రావాలి, లేదంటే నెగిటివ్ రావాలి. నెగిటివ్ వస్తే 10 and 20కి ఏం చేస్తారు? ఇంటర్పోలేషన్. గుర్తుందా ఫార్ములా? ఆ మెథడ్ అప్లై చేసి ఇంక్రిమెంటల్ ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే.